లాగా ఆలోచన చేస్తారా? మెజారిటీ వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయంటారు? నేను అదే చెప్తున్నాను విజయబాబు గారు, ఆయన మనకంటే కూడా ఆయన శక్తి సామర్థ్యాలు ఆయనకు బాగా తెలుసు. ఎందుకు చెప్తాను ఈ మాట అని చెప్పంటే, ఈయన పెట్టిన బహిరంగ సభలంతా ఈయన చెప్పుకుని జన సైనికులు పేరే కొంచెం అన్యాచురల్గా ఉంటుందండి. ఎవరన్నా కార్యకర్తలు అంటారు, క్యాడర్ అంటారు, కానీ దేశంలో ఇంకా మిగతా ఇట్లా సైనికులు, వీర మహిళలు, ఈ ఏదో పౌరాణిక భాష ఎక్కడా లేదు. సరే ఈయన పెట్టుకున్నాడు, ఈయన పోయిన సభల్లోకంతా సీఎం 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 అని అంటుంటే ఈయన 2-3 సందర్భాలు చీరెత్తుకొచ్చి సీఎం సీఎం అంటారు, ఓట్లు వేసేయలేదు సచ్చేయలేదని ఈయనే అన్నాడు. మీరు అనలే, నేను అనలే, ఆయనే చెప్పుకున్నాడు మీరు ఓట్లు వేసేయలేదు సచ్చేయలేదు, సీఎం అయ్యేది లేదని. మరి ఈయన పైన ఇలాంటి అభిప్రాయం ఉన్నాడు. ఆ రోజు ఆదుకునేది కాపులు, ఈ రోజు నాకు కాపులే అవసరం లేదు, కాపు ఓట్లే అవసరం లేదు అని బహిరంగ చెప్తున్నాడు. సంతోషం. ఈ మాట 2024 ఎలక్షన్స్ లో చెప్పినట్టే, అయ్యా నేను అందరి వాడిని కొందరి వాడిని కాదు, నా కాపులోట్లు అవసరం లేదు అని చెప్పి ఆ రోజు చెప్పినంటే ఈ పరిస్థితులు ఎట్లా ఉండేదో అది వేరే విషయం. ఇవాళ చెప్తున్నాడు ఆయన, సంతోషం, కాపు జాతికి అంతా సిగ్గు వచ్చింది, నేను అందుకే చెప్పిన కాపు జాతి మాకు సిగ్గులేని జాతి అయిపోయినాము, మాకు సిగ్గు పోర్షం రోషం చచ్చిపోయినాయి మాకు, అవి ఉంటే మేము ఇలా ఉండేవాళ్ళకి కాదు. ఎందుకంటే అత్యధిక జనాభా ఉండే సామాజిక వర్గం మీద 23% ఉన్నాము, 1,25,00,000 మంది ఉన్నాం, అందులో యూత్ 85 లక్షలు ఉన్నాయి, మా సిగ్గు చచ్చిపోయిందని బాధపడుతున్నాం అంతే. అంతకంటే మేమేమనగలుగుతాం? ఆయన ఏం అడగలేదు, ఆయన ఏమి జాతికి ఏదో ఉద్ధరించమని చెప్పి ఏమి అడగలేదు. అంతర్లీనంగా మీ దగ్గరికి వచ్చిన కాపు జాతి అన్యాయం అయిపోయినాయా, కాపు కార్పొరేషన్ పెట్టారు, 1000 కోట్లు డబ్బులు ఇస్తా ఉన్నారు, 2 ఏళ్ళు దాటిపోయింది, ఇవాళ 100 కోట్లు అందులో డబ్బు లేవు, మీరు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు, కాకపోతే చీఫ్ మినిస్టర్ స్థాయిలో మీరున్నారు, మీ గుడ్ ఆఫీస్ యూజ్ చేసుకొని 100 కోట్లు ఇస్తే పేద విద్యార్థులు కొంచెం ఫారిన్ చదువులకు అడిగిడికి వెళ్తారని చెప్పి అడగటం కూడా ఆ మాత్రం అవ్వడానికి కూడా ఈ జాతికి అర్హత లేనప్పుడు ఆ మాత్రం అడిగి ఎందుకు డిప్యూటీ సీఎం పదవులు మీరున్నారని చెప్పి మీకు కోపం వస్తే ఇంకా ఈ జాతికి మాకు పౌరుషం ఎక్కడ ఉందండి మాకు? అయితే ఇలాంటి విషయాల్ని ఒక అనుభవపూర్వకంగా ఆయన ముందే ఊహించి ముద్రగడ పద్మనాభం గారు విభేదిస్తే ఆయన్ని దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఈ మాట అన్న తర్వాత ఇటీవల కొన్ని డేస్ బ్యాక్ ఇంకొక కాపు సంఘం నాయకుడు ఆయన మాట్లాడితే ఆయన్ని కూడా చాలా దారుణంగా పచ్చి బూతులు తిడుతూ ట్రోల్ చేసిన పరిస్థితి. అయితే ఈ ట్రోలింగ్ వ్యవహారం మీద ఈ మధ్య ఒక మహిళా సామాజికవేత్త అండి, చాలా గొప్ప రచయిత, ఆవిడకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆవిడ ఎంత అద్భుతంగా ఒక కార్యక్రమంలో మాట్లాడిందంటే, ఏ తరహా రాజకీయం ఇది, ఇలా తిట్టించడంలో ఔచిత్యం ఏంటి, మేమైనా మీరైనా ఎవరైనా కూడా ఏ తల్లులైనా ఒకటే కదా అని ఆవిడ చెప్పింది. కానీ దీన్ని వాళ్ళు ఒక వెపన్గా, అంటే నోరెత్తేటువంటి వాళ్ళని బూతులు తిట్టడం ద్వారా వాళ్ళను నోరు మోయించవచ్చు అనేటువంటి సంస్కృతి వచ్చిన సందర్భంలో మరి మీరు దీన్ని ఎలా ఫేస్ చేస్తారు? అంటే పొలిటికల్ పవర్ వాళ్ళ చేతిలో ఉంది, గొంతులు మాట్లాడే గొంతులు వాళ్ళకు ఉన్నాయి, ఆ గొంతులు వినిపించేటువంటి బలమైన మీడియా వాళ్ళ చేతిలో ఉంది. సో మీరేమో చూస్తే ఇప్పుడు మీరు కానీ అంతకుముందు మాట్లాడిన ఆయన కానీ మేము దగా పడ్డామని మీరు చెప్తున్నారు. సో ఈ దగా పడ్డాం అనేటువంటి ఈ దీంట్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఈ ఒత్తిడిని తొక్కివేసే విధానాన్ని, అణిచివేత ధోరణిని మీరు ఎలా ఫేస్ చేస్తారు? నేను ఇప్పుడు ఎవరైతే నాయకుడు ఆయన చెప్పబోతున్నాడో మేమంతా చాలా గొప్పగా ఊహించుకున్నాం. ఎవరైనా కూడా ఆ సంఘం నాయకుడు ముఖ్యమంత్రి స్థాయిలో చూడాలనుకున్నాం మేము. ఇప్పుడు ఆయనే కూర్చొని మా పైన ట్రోల్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నాడు, మీ ఇష్టం వచ్చిన మాట్లాడండి, మీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడండి, వాళ్ళ మూలాలు జరిపేస్తాం. ఏమున్నా మా మూలాలు చెప్పడానికి మీ మొహం మేము చూడలేదు, మా మొహం మీరు చూడలేదు. కులస్తులుగా మీకు అంతా గడప గడపకి వెళ్ళి అయ్యా ఈసారి మనం ఓటేస్తాము, అన్యాయం అయిపోయినాము, ఒకటి మన వాడు సీఎం అవుతాడు లేదా డిప్యూటీ సీఎం అవుతాడు, ఏదో పరిస్థితులు వస్తాం, గడప గడపకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మీ దగ్గర మా మూలాలు చెప్పేంత పని మేమేం చేసాం? మీకు అధికారం ఇచ్చింది కనుక ఈ పొద్దు వద్దంటే నాకు సంతోషం. మిమ్మల్ని ఏమో మేము క్లెయిమ్ చేయట్లేదు కదా, మిమ్మల్ని ఏమో అనటం, మీరు తిట్టినా పడుతున్నాం, మేము చేసి పాపానికి మేమే పడాలని చెప్పి మేము పడుతున్నాం. మీరు పడేదిగా తిట్టిస్తున్నారు, మాత్రం నా పని కూడా రోజు చేయించారు కానండి. రంగా కుటుంబాన్ని గురించి పోలీసు, మీ రంగా కుటుంబం గురించి మీ దగ్గర నేను చెప్పాల్సిన పని లేదు. రంగా కుటుంబానికి నాకు పోలిక అంటాడు ఈయన, రంగా కుటుంబం నాకు పోలిక అంటాడు. ఎక్కడ రంగా, ఎక్కడ పవన్ కళ్యాణ్ అండి? కాపు జాతి పని చేస్తే రంగా వస్తున్నా భయం పెట్టిన రంగా, అటువంటి రంగా ఇన్నేళ్ళు అయిపోతున్నారు, ఇంకా రంగా బ్రాండ్ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది వినిపిస్తుంది అంటే అది రంగా. నేను ఎలా మొన్న రాజకీయాల్లోకి వచ్చాడు రంగా, ఆయన కాపు కులం, వాళ్ళ మిస్సెస్ ఏమో ఇంకో కులం, మరి పుట్టిన బిడ్డ ఏ జాతి అంటాడు.
ఇంత వల్గర్గా మాట్లాడినప్పుడు అదే నీ కుటుంబంలో ఇదే ప్రశ్న ఇదే కోణంలో నిన్నడితే నీ సమాధానం ఏం చెప్తావు? నీ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది? నీకు మీ ఇంట్లో ముగ్గురు బిడ్డలు, ముగ్గురు ఏ జాతి అని నేను ప్రశ్నించినప్పుడు మొత్తం నీ దగ్గర ఉండే సైనికులు అంత పెట్టి బూతులు తిట్టించడమా నీకున్న చిత్తశుద్ధి? ఇదేనా నీ సనాతన ధర్మం? ఇదేనా నువ్వు మాట్లాడుతున్న నీతి? అవతల కుటుంబాన్ని నువ్వు ఏలైతే ప్రశ్నించినప్పుడు పుట్టిన బిడ్డ ఏ జాతి అని అడిగినప్పుడు మరి అదే ప్రశ్న అదే కోణంలో నిన్ను కానీ మీ అన్నయ్యలు కానీ అడిగితే ఎక్కడ సమాధానం చెప్తావు? ఎక్కడ తలబెట్టుకుంటావు? సనాతనం గురించి ఇది మాట్లాడమని చెప్పింది నీకు? ఏ సనాతన ధర్మం చెప్పింది? సాక్షాత్ నీ బిడ్డలు తీసుకు కొండపైన క్రైస్తవులను డిక్లరేషన్ పెట్టి సంతకం పెట్టి ఇచ్చావు కదా. సనాతన ధర్మం అంటే మిగతా జాతులు మన జాతులు కలుపుకోవడం కదా సనాతన ధర్మం. నీ కుటుంబంలో వాళ్ళని నువ్వు కలుపుకున్నప్పుడు నువ్వు సనాతనవే? నువ్వు సాక్షాత్ కొండపైన డిక్లరేషన్ సంతకం పెట్టేసి మీ విషయము క్రైస్తవులము ఆయన దర్శనానికి వస్తున్నాం, దేవుడి పైన పై మీద డిక్లరేషన్ సంతకం పెట్టేసి వచ్చి దర్శనానికి వెళ్ళావు కదా. హిందూకి జాతర ఎందుకు చేర్చలేకపోయావు? సనాతనం గురించి మనం మాట్లాడటమా? ఇది మేము ప్రశ్నించినప్పుడు మా కులాల గురించి మాట్లాడిన ఆవేదన చేసినప్పుడు తప్పు, ఇది కరెక్ట్ కాదు అంటే నేను అడ్డమైన ట్రోల్ చేయిస్తారా? ఇంకా మాట్లాడని చెప్తావా? ఇదే రాజకీయ నీతి? ఇదే రాజకీయాల్లో పైకి ఉండాల్సిన లక్షణం ఇదా? ఎందుకండి మాయ మాటలు, మోసం పాటలు ఎందుకండి? ఒకసారి మీకు అధికారం వచ్చింది, అధికారంలో కూర్చోబెట్టారు. మేం చేసుకున్న దౌర్భాగ్యమో మీకున్న అదృష్టమో అక్కడ పరిస్థితులు ఏవైతే కానీ వచ్చాయి. కానీ ఇలాంటి విషయాలు, ఇలాంటి సున్నితమైన విషయాలు తీసుకొచ్చి మాట్లాడటం, కులం అనేదే ఒక సున్నితమైన విషయము. కానీ ఎవరు లేకుండా మీరే జుట్టు పిక్కున్నారు. ఉన్నటువంటి కులం నాకు అక్కర్లేదు, మిమ్మల్ని ఎవరో మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేయండి. మిమ్మల్ని ఎవరో ఒకరైతే మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేయండి. కానీ కులాన్ని మొత్తం ఎక్కువ కాపు కులమే నాకు అక్కర్లేదు మాట్లాడితే ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడన్నా పరిణతి చెందినవాడు 10% జనాభా ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారండి. ఈ జాతి నాకు అక్కర్లేదు వీళ్ళు ఓట్లు అని ఎవడు చెప్పడానికి సాహసించడు. ఇంత పెద్ద కులాన్ని మీరు సాహసించారంటే కాపు ఓట్లు అక్కర్లేదని ఒక్కరోజు మళ్ళీ అన్ని కులాలు నాకు ఓట్లు కావాలంటే ఎక్కడంటే మీకు ఏం మాట్లాడతారో, మీకు దేనిపైన మెచ్యూరిటీ ఉందో దేనిపైన ఇమ్మెచ్యూర్నో ఏమీ అర్థం కాకుండా మీరు మాట్లాడటం. మీరు వెళ్ళి పక్కన తెలంగాణకి వెళ్ళారు, అక్కడ ఉండేంత మున్నూరు కాపులు వాళ్ళు తెలియదా మీరు ఏం మాట్లాడారో? రేపు మీరు వెళ్ళి అక్కడ ఒక వార్డు ఒక కార్పొరేషన్ గెలుచుకోలే పరిస్థితి ఉందా మీకు? అత్యధిక స్థాయిలో మున్నూరు కాపులు ఉన్నారు కదా మీరు వెళ్ళిన ప్రాంతాల్లో తెలంగాణలో. మరి ఈ జాతి అంటే అందరికి చుట్టూ బలిజగా కాపు కానీ ఒంటరి కానీ తెలగ కానీ అందరికీ వస్తుంది కదా. అందరూ మనోభావాలు దెబ్బతింటాయి సార్ మీరు మాట్లాడే మాటలకి. ఒకళ్ళ గురించి మాట్లాడి మనం కూడా ఆలోచించాలి. మీ దగ్గర ఏదో మీరు జైన సైనికులు పెట్టారు కదా, మీరు వాటి ఎట్లా మీకు ఓట్లు లేరు ఆ మాట మీరే చెప్పారు. వరకు అరవటం తప్ప మీరు ఓట్లు లేరని మీరే చెప్పారు బహిరంగ సభల్లో. మరి వీళ్ళని తిట్టించడం కోసం ఇదేం రాజకీయం అండి? ఆ పదవి మీరున్న హోదా ఎటువంటి హోదా, ఎటువంటి మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి చేస్తే రాష్ట్ర ఇమేజ్ ఏమవుతుంది? రాష్ట్ర పరువు కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మనం ఊగిపోతే లాభం లేదు కదా సార్. ఊగి మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంది? అన్యాయం అయిపోతున్న జాతికి వాళ్ళకైనా కొంచెం న్యాయం చేయండి అని అడిగిన దానికే మీకు కోపం వస్తే వాళ్ళకి న్యాయంగా రావాల్సిన కాపు కార్పొరేషన్ రావాల్సిన వాళ్ళకి కొంచెం న్యాయం చేయండి. ఎవరైనా మీ దగ్గర సహాయం వస్తే మీ చేత అయితే వీలైనంత వరకు అది మీ చేతిలోని సహాయం చేయంటే మీరు అపాయింట్మెంట్ కూడా ఇకపోతే ఇదే ఈయనప్పుడు ముద్రగడ పత్రం కూడా ఆరోజు తిట్టాం. ముద్రగడ పత్రం మంత్రి కొన్నాడు, కాపులు ప్రవేశిస్తున్న మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చేతులు ఇచ్చుకున్నాం. అదైతే ఆయనకి నిజానికి ముద్రగడ పద్మనాభం గారికి పొలిటికల్ గా కంఫర్టబుల్ జోన్